ఆపరేషన్ సింధూర్ ఈ పేరు వింటే పాకిస్తాన్కి నిద్ర పట్టదు. తమ దేశ సంపదగా భావిస్తున్న టెర్రరిస్ట్ క్యాంపులను కుప్పకూల్చేసి ప్రపంచం మొత్తానికి మన ఇండియన్ సత్తా చాటిన ఆపరేషన్ ఇది. ఈ ఆపరేషన్కి పార్టీలకు అతీతంగా అందరూ సపోర్ట్ చేశారు. కానీ ఎప్పుడైతే సీజ్ ఫైర్ చేశారో అప్పటి నుంచి ఒక పార్టీకి చెందిన మద్దతుదారులు ప్రధానమంత్రి నరేంద్ర మోదీపై సెట్టర్లు వేస్తూ వస్తున్నారు. వాటిని పాకిస్తాన్ మీడియా కూడా వాడుకుని ఇండియాని మనం ఓడించామంటూ ప్రచారం చేసుకుంటుంది. కేవలం రాజకీయ లబ్ధి కోసం దేశ ప్రతిష్టను తాకట్టు పెట్టడం మన దేశానికి నమ్మక ద్రోహం చేయడంతో సమానం. పార్టీలుగా కులమతాలుగా ఇలా ఎన్నో విధాలుగా మనం డిసైడ్ అయి ఉండొచ్చు. కానీ దేశం వరకు వస్తే ఐక్యం అవ్వాలి. నేడు మోడీని విమర్శిస్తున్న వాళ్ళందరూ ఆపరేషన్ సింధూర్ సమయంలో కేవలం సపోర్ట్ చేస్తున్నట్టు నటించారు అంతే. సమయం వచ్చినప్పుడు విషం కక్కొచ్చు అని వారి ప్లానింగ్. విచిత్రమైన విషయం ఏంటంటే సీజ్ ఫైర్ని విధించడంపై ఏ పార్టీ అయితే ఇప్పుడు విమర్శలు చేస్తున్నారో అదే పార్టీ ఆపరేషన్ సింధూర్ తర్వాత రెండు దేశాల మధ్య ఏర్పడిన యుద్ధ ఛాయలను చూసి యుద్ధాన్ని ఆపాలంటూ కామెంట్ చేసింది. ఇప్పుడు అదే పార్టీ సీజ్ ఫైర్పై విమర్శలు చేయడం గమనార్హం. ఇలాంటి వాళ్ళను చూసే కదా శత్రు దేశాలు మనపై ఇష్టం వచ్చినట్టుగా తప్పుడు ప్రచారాలు చేస్తున్నాయి. ఇదంతా పక్కన పెడితే సెలబ్రిటీస్లో తమ అభిప్రాయాలున్నది ఉన్నట్టుగా ముక్కుసూటితనంతో చాలా బోల్డ్గా సమాధానం ఇచ్చే వారిలో ఒకరు యాంకర్ రష్మి గౌతమ్. సమాజంలో జరిగే అంశాలపై ఈమె తన సోషల్ మీడియా ద్వారా ఎప్పటికప్పుడు స్పందిస్తూనే ఉంటారు. ఇదే క్రమంలో ప్రధాని మోదీని, మన భారత సైన్యాన్ని అవమానిస్తున్న కొందరు నెటిజన్స్ పై ఆమె తనదైన శైలిలో రెస్పాన్స్ ఇచ్చింది. ఆమె మాట్లాడుతూ యుద్ధ సమయంలో శత్రువుని కీర్తించడం, సొంత దేశ నాయకుని విమర్శించడం వంటి అభిప్రాయాలను వ్యక్తం చేయడం కిందికి రాదు, రాజద్రోహం కిందికి వస్తుంది అంటూ రష్మి చేసిన కామెంట్స్ వైరల్ అవుతున్నాయి. ఎంత ఓపెన్గా సున్నితమైన అంశాలపై తన అభిప్రాయాన్ని వ్యక్తం చేయడం చూస్తుంటే రష్మి ఎంత ధైర్యవంతమైన అమ్మాయి అనేది అర్థం చేసుకోవచ్చు. రష్మిలో ఉన్నంత ధైర్యం కోట్ల రూపాయల రెమ్యునరేషన్స్కి అందుకుంటున్న స్టార్ హీరోస్కి, హీరోయిన్స్కి లేకపోయింది అంటూ సోషల్ మీడియాలో ఈమెపై ప్రశంసల వర్షం కురిపిస్తూ మిగతా సెలబ్రిటీస్పై విరుచుకుపడుతున్నారు. దీనిపై సోషల్ మీడియాలో ఇప్పుడు పెద్ద చర్చ నడుస్తోంది.